ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా టీడీపీ వర్సెస్ వైసీపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిరసనలు తెలుపుతున్న సమయంలో ఇరువురు నేతలు పార్లమెంటు సాక్షిగా ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఇదిలా ఉంటే 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. వారి పేర్లు బయటపెట్టిన గంటలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుంది. ఇది గత సంవత్సరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఇవే మాటలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. వీరి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అంతేకాదు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల అంతు కూడా చూస్తారట. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు కూడా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడతా, బాగున్నారా విజయసాయిరెడ్డి గారు అని పలకరిస్తా, ఎంపీలందరితోనూ మాట్లాడతా, వాడితో కలిసి కాఫీ తాగుతా, యోగక్షేమ సమాచారాల కోసం కలిసి కాఫీ తాగడం కోసం వారితో టచ్ లో ఉంటాను. అలా అని చెప్పి నేను వైసీపీలోకి వెళుతున్నానని ఎప్పుడైనా చెప్పానా అన్నారు. ఎమ్మెల్యేలేమైనా తిక్కనా కొడుకులా? చాలా తెలివైన వాళ్ళు. వైసీపీలోకి టీడీపీ వాళ్ళు వెళ్లి ఇప్పుడేం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళని జగన్ తీసుకుంటాడని తెలుసు. మాజీ ఎమ్మెల్యేలు కొందరు నీ జగన్ దగ్గరకు వస్తారు నాయన, వాళ్లకు టికెట్లు ఇవ్వు, ఎవరొద్దన్నారు అని జేసీ తనదైన శైలిలో మాట్లాడారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.